శ్రీమాత్రే నమః. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలి. మీ కోరికలన్నీ నెరవేరాలి. అలాగే మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా వాటిలోని విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో శక్తి ఆరాధనకు ముఖ్యమైన రోజులు దసరా నవరాత్రులు కూడా. మరి ఈ దసరా పూజా విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలి? ఈ 10 రోజుల పాటు మనం ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి? ఏం పనులు చెయ్యాలి? ఏవి చెయ్యకూడదు? ఎటువంటి చిన్న నియమాలు నిష్టలు పాటిస్తూ అమ్మవారిని అతి సులువుగా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా కలశం, అఖండ దీపం ఇటువంటివి ఎన్నో విషయాల గురించి పూర్తి వివరాలతో ఈ దసరా నవరాత్రి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను. దసరా నవరాత్రులు కూడా 9 రోజులు పూజను చేసుకొని 10వ రోజు అమ్మవారు రాక్షసుని చంపి విజయాన్ని వరించినందుకు విజయదశమిగా పూజ చేసుకుంటాం. మొత్తంగా 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైన అలంకారాలు, నైవేద్యాలతో, పువ్వులతో పూజని మనం అందరం కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ నవరాత్రులు కూడా పూజాపీఠాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? ఒకవేళ నవరాత్రులు చేయలేని వారు ఎన్ని రోజుల పాటు ఈ పూజను చేయవచ్చు? ఈ దసరా నవరాత్రుల్లో ముఖ్యమైన రోజులు ఏంటేంటివి? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ దసరా మీ జీవితాల్లో కూడా అనేక విజయాలని తేవాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దేవీ నవరాత్రులు అక్టోబర్ 3 నుండి ప్రారంభమై 2024వ సంవత్సరంలో అక్టోబర్ 12తో ముగుస్తున్నాయి. అయితే ఏ రోజున అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు? ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి? ఏ విధంగా అమ్మవారిని అలంకరింప చేయాలి? ఇవన్నీ కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం దసరా అనగానే ఇంటిని, పూజాగతిని కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా పూర్తి వివరాలతో ముందుగానే మీకు అంతా కూడా ఆ సమాచారాన్ని అందించి ఉన్నాను. అదేవిధంగా ఇంటిని, పూజాగతిని శుభ్రం చేసుకొని దసరా నవరాత్రి పూజకి మనందరం సిద్ధమవ్వాలి. ఇంటి గడప ముందు కూడా ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఈ విధంగా ముగ్గు ఉండాలి. పసుపు కుంకాలతో గడపని అలంకరించి ఉండాలి. ఈ విధంగా ఇంటిని సిద్ధం చేసుకున్నాక పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవటం, పూజా గదిలో పటాలను ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా మనం పూజ చేసే చోట అవన్నీ శుభ్రం చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా. దసరా పూజకి కొంతమంది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకునే అలవాటు ఉంటుంది. అమ్మవారిని 10 రోజుల పాటు నిలబెడతారు. కొంతమంది వాళ్ళు ఎన్ని రోజులు చేసుకోవాలనుకుంటారో అన్ని రోజులు అమ్మవారిని నిలబెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసే చోట కూడా గోమూత్రంతో కానీ లేదా పసుపు నీటితో కానీ శుద్ధి చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ఆసనం ఏర్పరిచే చోట కూడా ఈ విధంగా పసుపు కానీ లేదా జేగురు కానీ రాయండి. ఒకవేళ మీకు ఇలా రాయడానికి మీకు వీలు కాకపోతే కొంచెం పసుపు నీటిని చల్లి తుడిచేసుకొని మాపు పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ ముగ్గు అనేది పెట్టండి. ఈ ప్రదేశంలో అమ్మవారికి ఆసనం ఏర్పరుస్తున్నాం కనుక ఇక్కడ పీఠాన్ని అనేది ఏర్పాటు చేయాలి. నిత్య పూజ చేసుకునే చోట కానీ ప్రత్యేకంగా మీకు పూజారి ఉన్నట్టయితే కనుక మీరు అక్కడే చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా లేదు, మేము ఒక చోట ప్రత్యేకంగా పెట్టుకున్నామంటే కనుక ఈ విధంగా తప్పనిసరిగా చేయాలి. ఇక ఆ తర్వాత అమ్మవారి పటాలు కానీ పూజా వస్తువులు కానీ మీరు ఎక్కడైతే పెడుతున్నారో ఆ పీఠాన్ని కూడా చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టి అలంకరణ చేసి అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ పీఠం వచ్చేసి దసరా 10 రోజులు మీరు చేయదలుచుకుంటే కనుక 10 రోజుల పాటు ఈ పీఠానికి కదిలించకూడదు కాబట్టి దానిని బట్టి ముందుగానే అలంకరించి ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీరు 3 రోజులు చేయాలన్నా 5 రోజులు చేయాలన్నా కూడా ఇదే పద్ధతిని పాటించాలి. ఇక ఆ తర్వాత దీని మీద నేను ముగ్గులవి వేసిన తర్వాత ఒక క్లాత్ కూడా వేసుకోవచ్చండి. మనం వేసుకున్న తర్వాత అమ్మవారిని ఇక పటాన్ని పెడుతున్నాం కనుక ముందుగా తమలపాకు కానీ తీసుకొని అరిటాకు కానీ తీసుకొని కొంచెం బియ్యాన్ని పోసి దాని మీద కొంచెం పసుపు కుంకం వేసి అమ్మవారి పటాన్ని పెట్టాలి. అయితే ఒకసారి అమ్మవారిని ఇక్కడ పీఠం మీద ఏర్పాటు చేస్తున్నాము అని అంటే అమ్మవారికి ఉద్వాసన చెప్పే వరకు కదిలించకూడదండి. కాబట్టి దానిని బట్టి వీలు చూసుకొని మీరు ఎలా అయితే పెట్టదలుచుకున్నారో అమ్మవారి పటాన్ని ముందుగానే అలంకరణ చేసి ఈ విధంగా గంధం బొట్లతో అలంకరణ చేసి ముందుగానే పెట్టుకోండి. ఇక ఈ పటాన్ని అక్కడి నుంచి బియ్యం పోసి ఆ విధంగా అమ్మవారిని స్థాపన చేశాము అని అంటే ఇక అమ్మవారికి ఉద్వాసన చెప్పే వరకు అక్కడి నుంచి తీసి ఆ పటం పక్కన పెట్టడం కానీ అవి చేయకూడదు. ఒకవేళ మీరు అమ్మవారికి ఈ విధంగా నిమ్మకాయల మాలలు, గాజుల మాలలు లేదా పువ్వుల మాల ఏది అలంకరించాలన్నా అక్కడే పెట్టి జాగ్రత్తగా అలంకరించుకోవాలి. కానీ పటాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని అలంకరణ చేయకూడదు. కాబట్టి వీలు చూసుకొని మీరు ముందుగానే అలంకరణ చేసి పెట్టుకోండి. అయితే ఈ నిమ్మకాయల మాలను ఎలా గుచ్చాలి, ఈ నిమ్మకాయల్ని పూజ అయిన తర్వాత ఏం చేయాలి, ఎన్ని రోజుల పాటు ఈ నిమ్మకాయల మాల ఉంచవచ్చు, అదే ఏ అలంకారాల్లో ముఖ్యంగా అమ్మవారికి నిమ్మకాయలు వేయాలి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. ఈ విధంగా అమ్మవారికి అయితే ఇక్కడ నేను ఒక కాసుల మాల కూడా వేశాను. అయితే మనం అలంకరించుకున్న వస్తువులు వేయాలి అంటే కనుక ఒకసారి శుద్ధి చేసుకొని ఆ వస్తువుల్ని మీరు అమ్మవారికి కూడా అలంకరణ చేయొచ్చు. అలాగే
అలాగే పూలమాలలు అవన్నీ కూడా అక్కడ ఉండే వేయాలండి. అంటే పటాన్ని కొంచెం వంచి ఆ పూలమాలను వేయచ్చు కానీ పూర్తిగా అంటే ప్రతిరోజు కూడా పూలు మారుస్తూ ఉంటాం కదా, అక్కడ ఉంచే వెయ్యాలి తప్పితే పటాన్ని పక్కకు అనేది మాత్రం తేకూడదనమాట. అలాగే కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆ కలశంలో ఏమేమి వేయాలి, ఈ కలశ స్థాపన ఎలా చేసుకోవాలి, మంత్రం ఏమిటి, అలాగే అఖండ దీపం గురించి ఏంటి, ఒకవేళ అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి, అఖండ దీపం ఎన్ని రోజుల పాటు వెలిగించుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ముందుగానే. ఎందుకంటే పూజా విధానాన్ని చూడబోయే ముందు వీటి గురించి కూడా మీకు తెలియాలి అని చెప్పి నేను విడిగా ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ని చెక్ చేయండి. ఇక్కడ నేను కలశాన్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి. అయితే కలశాన్ని ఏర్పాటు చేస్తున్న వాళ్ళు కూడా అంతే, ఆ కలశాన్ని ఒక చోట పెట్టాము అంటే ఇక అటు ఇటు ఆ కలశాన్ని కూడా కదిలించకూడదు. కలశం అంటే ఇక అమ్మవారి స్వరూపంగా భావించి ఆ కలశానికి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఆ కలశాన్ని కూడా అటు జరపకూడదండి, ఒక పక్కగానే పెట్టాలి. ఈ అఖండ దీపం మీకు ఇలా పూజా ప్రదేశంలో ప్లేస్ ఉంటే కనుక అమ్మవారి ఎదురుగా పెట్టుకొని, ఒకవేళ లేదంటే కనుక పూజకి కొంచెం పక్కగా దూరంగా మీరు ముగ్గు వేసేసి నేల మీద ఫ్లోర్ మీద అక్కడ కొంచెం జేగురు కానీ పసుపు కానీ రాసి చిన్న పద్మ ముగ్గు వేసి ఆ పద్మ ముగ్గు మధ్యలో కూడా అఖండ దీపాన్ని పెట్టుంచవచ్చు. ఒక పక్క మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఆ అఖండ దీపం నియమాలు అనేవి తెలుసుకుంటే మీరు ఎన్ని రోజుల పాటు వెలిగించవచ్చు, లేకపోతే అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నానండి. ప్రతిరోజు కూడా కామాక్షి దీపం ఉంటే కనుక ఈ నవరాత్రుల్లో వెలిగించుకోండి, చాలా మంచిది. ఇక అలాగే అమ్మవారికి ఇటువంటి ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉంటే కనుక తప్పనిసరిగా విగ్రహాలు పెట్టుకోండి, మీరు అభిషేకం అవి చేయడానికి వీలవుతుంది. ఇక్కడ నేను బియ్యం మీద అమ్మవారిని పెట్టలేదు ఏంటంటే ఈ విగ్రహం నేను అలంకరణకి అలాగే అభిషేకాలకి మార్చుకుంటూ ఉంటాను, కదిలిస్తూ ఉంటాను కాబట్టి ఇక నేను ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారి బొమ్మ మీరు కదిలించినట్టయితే కనుక ఈ మామూలుగా ప్లేట్లో పెట్టుకోండి. పైన ఎలాగో బియ్యం పోసి అమ్మవారిని స్థాపన చేశాం కాబట్టి ఆ పటాన్ని అయితే కదిలించక్కర్లేదు. ఇక ఈ అమ్మవారి విగ్రహం అయితే మీరు కదిలించి అలంకరణ చేసుకుంటూ ఉండొచ్చు. పూలమాలలు గాజుల మాలలు ఏవైనా మార్చచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు. ఇక అలాగే పూజా ప్రదేశంలో పరిమళ భరితంగా ఉండటం కోసం జవ్వాది పౌడరు లేదా జవ్వాది లిక్విడ్, ఇది పూజా పీఠం ఎక్కడైతే వేశారో ఆ క్లాత్ మీద ఇదంతా వేయండి. అమ్మవారి పూజ చేస్తున్నంతసేపు కూడా ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు. పూజ చేస్తున్నంతసేపు కూడా చాలా పరిమళ భరితంగా ఉంటుంది. అదే దీపారాధన చేసే ఆయిల్లో కూడా కొంచెం జవ్వాది పౌడర్ వేస్తే మీకు దీపం వెలుగుతున్నంతసేపు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం ఏ పూజ మొదలుపెట్టినా, ఎటువంటి పండగ మొదలుపెట్టినా తొలి పూజ వినాయకుడికి చెందాలి కాబట్టి ఆ వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాను. ఒకవేళ మీరు వినాయకుడి విగ్రహం లేకపోతే పసుపు ముద్ద కూడా పెట్టుకోవచ్చు. అయితే వినాయకుడిని ప్రతిరోజు కూడా మార్చాలా లేదా, ప్రతిరోజు ఉద్వాసం చెప్పాలా అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి, చూస్తూ ఉండండి. నేను ఇక్కడైతే వినాయకుని విగ్రహం అయితే పెట్టుకున్నాను, శ్వేతార్క గణపతిని. మీరు అవేమీ లేకపోతే మీ దగ్గర చిన్న పసుముద్దం చేసి ఆ పూజలో పెట్టుకోండి. ఇక మొదటిగా దీపారాధన చేసి మొదటి పూజ వినాయకునికి చెందాలండి. ఎటువంటి కోరికైనా ఆ సంకల్పమైన చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని, అలాగే ముఖ్యంగా ఈ నవరాత్రులు కూడా పూజకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారికి కూడా నమస్కారం చేసుకొని స్వామివారికి అష్టోత్తరాలతో అన్ని ఉపచారాలతో మొదటి రోజు పూజ అయితే కంపల్సరీ స్వామివారికి కూడా చేసుకోవాలండి. గణపతికి చేసుకొని ధూపం చూపించి ఆ తర్వాత మీరు మొదటిగా అఖండ దీపాన్ని వెలిగించండి. ముందుగా మామూలు దీపారాధన తప్పనిసరిగా చేయాలి, చేశాకే మనం వినాయకుని పూజ చేసుకుంటాము. ఆ తర్వాత అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం వెలిగించాలి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మరొక కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అప్పుడు అఖండ దీపాన్ని మొదలు పెడతారు. అఖండ దీపం కూడా వెలిగించిన తర్వాత మీరు పెట్టుకున్న ప్రత్యేకమైన దీపాలు కానీ, కామాక్షి దీపం కానీ, ఇవి ఏవైనా కూడా మీరు వెలిగించవచ్చు. వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర కూడా ఒక పువ్వు కానీ 2 అక్షింతపు గింజలు కానీ వేసి నమస్కారం చేసుకొని అఖండంగా వెలగాలి. అఖండ ఐశ్వర్యాలు మన ఇంట్లో కలగాలి. ముఖ్యంగా ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా అఖండంగా మనకు ఉండాలి అని కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇక అమ్మ పూజ మొదలు పెట్టండి. అయితే ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను ఈ విగ్రహానికి అభిషేకం అనేది చేసుకుంటున్నాను. అయితే వచ్చేసి పసుపు, గంధము నీళ్ళు, కుంకుమ నీళ్ళు, పువ్వులతోనూ లేదంటే గనక మనము ముఖ్యంగా వచ్చేసి పంచామృతాలు, ఆవు పాలు ఇటువంటి వాటిలతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చండి. ఈ 10 రోజులు కూడా మీరు ఏ రోజు చేయగలిగితే, ఏ పూట చేయగలిగితే వాటిలతో అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు. రోజు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను పసుపు నీళ్ళతోనూ అలాగే కుంకుమ నీళ్ళతోనూ మొదటి రోజు ఈ విధంగా పూజ అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. అయితే ఈ 10 రోజుల పాటు కూడా ఇదే విధంగా మీరు చేయదలుచుకుంటే చేసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. లేదా జలంలో అంటే నీటిలో కొంచెం ఒక తులసి దళం అనేది వేసి ఆ నీటితో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు పూజ మొదలు పెట్టబోయే ముందు. ఇక్కడ పీఠం మీద కలశం కానీ అఖండ దీపం కానీ ఈ విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇక అవి మనం కదిలించకూడదండి. 10 రోజులు అయిపోయి మీరు 9 రాత్రులు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఉద్వాసన చెప్పే వరకు అమ్మవారికి నేను ఆ ఉద్వాసన కూడా ఎలా చెప్పాలి ఏంటనేది ముందు వీడియోస్లో షేర్ చేస్తాను, ఎలా కదిలించాలి అమ్మవారిని అనేది. మీరు ఆ ఉద్వాసన చెప్పే వరకు కూడా కలశాన్ని కదిలించకూడదు, అమ్మవారి చిత్రపటాన్ని కదిలించకూడదు. ఒకవేళ మీరు అఖండ దీపము ఎన్ని రోజులు పెట్టాలనుకుంటున్నారో అన్ని రోజులు అయిన తర్వాత అఖండ దీపాన్ని అయితే తీసేయచ్చండి. ఇక్కడ నేను అమ్మవారికి అభిషేకం అనేది చేసిన
తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ని అయితే పెట్టుకొని అమ్మవారిని శుద్ధి చేసుకున్న తర్వాత అలంకరించి పూజకి ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీరు నిమ్మకాయల మాల వెయ్యలేకపోతే ఒక నిమ్మకాయ అనేది తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. 1 కానీ 3 కానీ 5 కానీ విడికాయలు తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఒక తమలపాకు మీద ఒక నిమ్మకాయ పెట్టి పెడుతున్నానండి. ఈ నిమ్మకాయల మాల నేను వీడియో షేర్ చేసినప్పుడు నేను చూపించున్నాను నిమ్మకాయలు ఏం చేయాలి పూజ తర్వాత అనేది. ఈ వీడియోలో కూడా చెప్తాను నేను. నిమ్మకాయనైతే ఈ విధంగా గంధం బొట్లతో అలంకరించి అమ్మవారి దగ్గర పెట్టుకోండి, పాదాల దగ్గర. ఇది చాలా మంచిదండి. ఈ దసరాలో నిమ్మకాయలతో మనం పూజ చేయడం అనేది కూడా చాలా మంచిది. ఇక అమ్మవారికి ధూపాన్ని చూపించండి. ఇక్కడ నేను త్రిశూలం ఉంది, ఆ త్రిశూలం దగ్గర కూడా నేను నిమ్మకాయ అనేది గుచ్చాను అనమాట. త్రిశూలం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అమ్మవారి పూజలో, అమ్మవారి శక్తి స్వరూపం కాబట్టి అటువంటివి ఏదైనా వస్తువులు మీ దగ్గర ఉంటే కనుక పూజలో పెట్టుకోండి. ఇక అమ్మవారికి ధూపాన్ని చూపించిన తర్వాత నవరాత్రి పూజలో మొదటగా అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేయాలండి. మనము మొదటి రోజు చేసే రోజు అమ్మవారు 10 రోజులు కూడా 10 అలంకారాల్లో పూజలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే నవరాత్రి పూజా విధానంలో ప్రతిరోజు కూడా ఇదే విధంగా పూజ చేస్తూ అమ్మవారిని ఏ అలంకారాల్లో అయితే పూజ చేస్తున్నారో ఆ అమ్మవారిని ఆ ఉపచారం చేస్తున్నప్పుడు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటాము. అలాగే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవటం, అలాగే అష్టలక్ష్మి అష్టోత్తరాలు చదవటం ఇవి చేస్తూ ఉండాలన్నమాట. అందుకని ప్రతిరోజు కూడా పూజా విధానం మనం ఏ అలంకారంలో అమ్మవారిని, విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఏ అలంకరణలు అయితే అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేస్తూ ఉంటారో అదే వరుసలో నేను షేర్ చేస్తూ వస్తున్నాను కాబట్టి అవే వరుసలో మనం అమ్మవారిని కూడా ఆ రూపంలో ఆరాధించాలి. అయితే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చక్కగా ధూపం అనేది వేసి పుష్పాలతో పూజ అనేది చేసుకోవాలండి. అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి, రెండో రోజు మనకి గాయత్రీదేవి, మూడో రోజు అన్నపూర్ణ, 4 లలిత, ఇలా అలంకారాలు వరుసగా 9 రోజుల పాటు ఉంటాయి కదా. 10 రోజులు రాజరాజేశ్వరీదేవి 10 రోజుల పాటు ఉంటాయి. ఆ 10 రోజులు ఏ రోజు ఏ అమ్మవారు అయితే ఉంటారో మనకి విజయవాడలో అదే అమ్మవారి రూపంలో మనం అమ్మని ఆరాధిస్తున్నట్టుగా భావించి ఆ అమ్మవారి పేరు తలుచుకోవడం, అలాగే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం చేయాలి. అయితే ఉదయమే లేచి తెల్లవారుజామున తలస్నానం చేసి పూజాపీఠాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజ చేసుకునే వరకు సాధ్యమైనంత వరకు ఏమీ తినకుండా ఉండి కొంచెం పాలు, కాఫీ అటువంటివి తీసుకుని పూజ అనేది చేసుకోండి. అయితే కొంతమంది అడుగుతుంది ఏంటంటే నవరాత్రులు అని చెప్పి రాత్రులు పూజ చేస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు మీరు ఉదయం నుంచి సాత్వికమైన ఆహారం తీసుకొని మీరు సాయంత్రాలు పూజను చేసుకోవచ్చు. అయితే సాయంత్రాలు పూజ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉదయం కూడా తప్పనిసరిగా దీపం, ధూపం అయితే అమ్మవారికి చూపించి పాలు, పండు నైవేద్యం పెట్టాలి. అదే ఉదయమే పూజ చేసుకుంటున్న వాళ్ళైతే కనుక అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజ చేసుకొని నేను ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో చెప్పాను కదండి, ఆ ప్రకారం మీరు వండగలిగితే కనుక ఆ నైవేద్యాన్ని వండి అమ్మవారికి సమర్పణ అనేది చేయాలి. అయితే ఇక్కడ కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వీడియోలో అఖండం కలశంతో కలిపి చూపిస్తున్నాను కాబట్టి కలశం పెట్టుకున్న వాళ్ళైతే కనుక వాళ్ళందరూ కూడా ఈ విగ్రహం లేకపోయినా ఆ కలశానికే మీరు పూజ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. 16 ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు ఆ దాంట్లో ఉన్నట్టుగా, ఆ బుక్లో ఉన్నట్టుగా చదువుకొని అమ్మవారికి కలశం దగ్గర పూజన అనేది చేసుకోవాలి. ఈ నవరాత్రుల్లో చేయకూడని పనులు ఏంటంటే ఎవరిని తిట్టడం కానీ అరవటం కానీ చేయకూడదండి. అలాగే పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. అది ఈ నవరాత్రుల్లోనే కాదు, ఎప్పుడు మనం చేయము. ముఖ్యంగా నవరాత్రుల్లో మనం కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం, ముఖ్యంగా వచ్చేసి గోళ్ళు తీయటం కానీ జుట్టు కత్తిరించడం కానీ చేయకూడదు. ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి నాన్ వెజ్ అస్సలు తినకూడదు. అలాగే అబద్ధాలు ఆడకూడదు. గడప మీద నుంచోవడం కానీ తొక్కడం కానీ అవి పొరపాటున కూడా చేయకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చా అంటే ఆరోగ్యం బాగుండి మీరు ఉండగలిగితే ఉండండి. ఒకవేళ మీరు మధ్యాహ్నం ఉండలేము, తెల్లవారుజాము లేచి అమ్మవారికి పూజ చేసుకున్నాం అనుకుంటే మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవచ్చండి. మనం ఆరోగ్యంగా బాగుంటేనే మనం పూజలు చేయగలం కాబట్టి మన హెల్త్ కూడా చూసుకుంటూ ఉండండి. అయితే ఉపవాసం కూడా పూర్తిగా ఉండాలా అని అంటే ఉపవాసం అనేది మన ఆరోగ్యాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది చాలా నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేసుకుంటారు. అటువంటి వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రంగా అమ్మవారి పూజ చేసుకొని రాత్రికి వీళ్ళు భోజనం చేస్తారు. కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాక్షికంగా ఉపవాసం ఉంటారు. అంటే ఉదయం అనేది మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత రాత్రికి ఫలహారం లాంటిది ఏదైనా తింటారు, అన్నం ముట్టుకోకుండా. అలా కూడా ఉండలేము అని అనుకుంటే పాలు, పండ్లు తీసుకొని ఉండొచ్చు. లేదంటే కనుక మేము పూర్తిగా ఉండలేము అనుకున్న వాళ్ళు మీరు ఉపవాసం లేకపోయినా అమ్మవారికి పాలు, కాఫీ ఇటువంటివి ఏదైనా తీసుకొని పూజ చేసే వరకు ఏమీ తినకుండా ఉండి ఆ తర్వాత పూజ తొందరగా కంప్లీట్ చేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ మధ్యాహ్నం లంచ్
చేయడం కానీ, రాత్రి భోజనం చేయడం కానీ చేయొచ్చు. అయితే సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలన్నమాట. మన మీద ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఆ తల్లే మన చేత పూజలు చేయించుకుంటుంది కాబట్టి అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఈ నవరాత్రులు పూజకి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడమని అమ్మను కోరుకుంటూ, ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో మనం చేసుకోవాల్సింది కుంకుమ పూజ. అది ఉదయమైనా, సాయంత్రమైనా లేదా 2 పూట్లైనా అమ్మవారి అష్టోత్తరం చదవటం కానీ, అలాగే కనకదార స్తోత్రం, మణిద్వీపవర్ణ, ఖడ్గమాల, ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఇవన్నీ కూడా కుంకుమ పూజ చేస్తూ నవరాత్రుల్లో చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర కనకదుర్గమ్మ వారి పటం పెట్టుకోవచ్చు ఒక సందేహం రావచ్చు. ఒకవేళ మీ దగ్గర అటువంటి పటం పెట్టుకోలేము అనుకున్నా, లేదా లేదు అనుకున్నా లలిత అమ్మవారిని పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు, కామాక్షిదేవి అమ్మవారిని పెట్టుకోవచ్చు. అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ఆ పూజ ఆ జగన్మాతకే చెందుతుంది కాబట్టి మీ దగ్గర ఏ పటం ఉంటే ఆ పటాన్ని పెట్టుకొని అమ్మవారిని పూజ చేయండి. ఒకవేళ మీరు తెచ్చుకోగలిగిన వాళ్ళైతే కనుక అమ్మవారికి మామూలు కనకదుర్గ అమ్మవారి చిత్రపటం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ పటం పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మేము కొనలేము అని అనుకుంటే కనుక మీ దగ్గర ఏ పటం అయితే మీరు నిత్యంగా పూజలో వాడుతుంటారో ఆ పటానికి పూజ చేసుకోవచ్చు. ధూపాన్ని కూడా అమ్మవారికి 2 పూట్ల ఎక్కువ వేస్తూ ఉండండి. ధూప దీపాలు అనేవి ప్రతిరోజు కూడా నిత్యం 2 పూట్ల చేయాల్సిందే. ఉదయం పూజ చేసుకున్న, రాత్రికి పూజ చేసుకున్న ధూపం, దీపం, నైవేద్యం అనేది 2 పూట్ల తప్పనిసరిగా చేయాలి అనండి. ఒక పూట మీరు ఏదైనా ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకొని ఆ నైవేద్యం వండగలిగితే కనుక అది అమ్మవారికి నివేదన చేయటం. ఒకవేళ అది చేయలేని వాళ్ళు పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివి పెట్టడం, లేదా ఏదైనా పండు నైవేద్యంగా పెట్టడం, సాయంత్రం పూట ఏదైనా పాలలో కొంచెం తేనె చుక్కేసి నైవేద్యం పెట్టడం. ఇది మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి ధూపం, నైవేద్యం అనేది తప్పనిసరిగా చేయాలి. కుంకుమ పూజ కూడా 2 పూటలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఆ కుంకుమను నుదుటను ధరించండి. అది ఇంట్లో వాళ్ళు కానీ, పూజ చేసుకున్న వాళ్ళు కానీ, పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆ నుదుటన ఆ కుంకాన్ని ధరించండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టుకోండి. పీరియడ్ మధ్యలో వస్తే ఏంటని సహజంగా చాలామందికి వస్తే డౌట్ అండి. పీరియడ్ డేట్స్ తెలిసిన వాళ్ళైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో పూజ స్టార్ట్ చేయకండి. పీరియడ్ అయిపోయిన తర్వాతే మీరు ఒక్కరోజు చేసుకున్నా కూడా నవరాత్రులు చేసిన ఫలితం ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మీరు భక్తితో ఒక్కరోజు చేసుకున్నా కూడా నవరాత్రుల ఫలితం అయితే వస్తుంది. అంతేగాని పీరియడ్స్ మధ్యలో పెట్టుకొని మాత్రం మీరు పూజను స్టార్ట్ చేయకండి. ఒకవేళ మీకు అనుకోకుండా పీరియడ్ వస్తే కనుక ఇంట్లో భర్త కానీ వీళ్ళెవరైనా కూడా ఈ పూజను చేయొచ్చు. అయితే మీరు సపరేట్గా ఉండవలసి వస్తుంది. ఆ 4 రోజుల పాటు కూడా సపరేట్గా ఉండాలి. ఈ పూజా ప్రదేశం వైపు వెళ్ళటం కానీ, ఆ పూజా వస్తువులు ముట్టుకోవడం కానీ చేయకూడదు. ఒకవేళ అలా కుదరదు అని అంటే అనుకోకుండా పీరియడ్ వస్తే కనుక మీరు ఎవరి ద్వారా అయినా కూడా ఈ పూజా పీఠాన్ని, కలశాన్ని ఎత్తిపెట్టేమనండి. ఎందుకంటే ఇక ఆ ఇంట్లో అమ్మవారిని అలా ఉంచకూడదు కాబట్టి. ఇక అమ్మవారికి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నివేదన చేసి పెడతాం కదా, ఆ ప్రసాదాన్ని కూడా అందరూ కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా పంచిపెట్టచ్చు. కుటుంబ సభ్యులు తినాలి, ఇంట్లో పూజ చేసుకున్నవారు తప్పనిసరిగా తినాలండి. ఒక ఇంట్లో డాటర్, మదర్ ఇలా 2-3 ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏంటంటే పూజ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. పీరియడ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని సపరేట్గా ఉంచడం కానీ, వాళ్ళని ఈ పూజా ప్రదేశం వైపు రానికపోవడం కానీ, ఇంట్లో తిరగనికపోవడం కానీ చేసి కొంచెం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందిస్తూ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది తప్పదండి, ఆడవాళ్ళకి తప్పదు కాబట్టి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న నియమాలు పాటిస్తూ కనుక మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అయితే కొంతమందికి బాగా చిన్నపిల్లలకి అలా సపరేట్గా ఉండటం కానీ, వాళ్ళని ముట్టుకోవద్దన్న ఇటువంటివి వాళ్ళు కొన్ని పాటించలేరండి, తెలియదు అటువంటి వాళ్ళకి చెప్పినా కూడా పిల్లలకి. అటువంటప్పుడు ఏం చేస్తారనంటే ఆ పూజా పీఠాన్ని ఎత్తిపెట్టేసి మీకు పూజారం సపరేట్గా ఉంటే చేసుకోవచ్చు, కానీ పూజా పీఠాన్ని ఎత్తిపెట్టేయండి. వాళ్ళు అవేమీ కూడా ముట్టుకోకూడదు కాబట్టి మళ్ళీ మీరు స్నానం అన్నీ అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ పూజను చేసుకోవచ్చు. అయితే కొంతమంది మధ్యలో 3 రోజులు, తర్వాత 3 రోజులు, లేదా చివరి 3 రోజులు చేస్తూ ఉంటారు. అలా మీరు 5 రోజులు చేస్తారు, లేదా 4 రోజులు కుదిరితే 4 రోజులు చేస్తుంటారు. అది మీ వెసులుబాటును బట్టి ఇటువంటి అడ్డంకులు లేకుండా, ఊళ్ళు వెళ్ళేది లేకుండా, ఎందుకంటే అమ్మవారిని ఇంట్లో పెట్టిన తర్వాత వదిలేసి ఊళ్ళు వెళ్ళిపోకూడదు కాబట్టి అటువంటివన్నీ అంటే అఖండ దీపం ఇవి ఉన్నప్పుడు ఊళ్ళు వెళ్ళిపోవటం కానీ అవి అస్సలు చేయకూడదండి. ముఖ్యంగా వచ్చేసి అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోండి. ప్రతిరోజు కూడా ఈ ఉద్వాసన చెప్పే వరకు ఆ అఖండ దీపం పెట్టిన వాళ్ళైతే అలానే వెలుగుతూనే ఉండాలి. అవి బాధ్యత తీసుకొని ఆ నియమాలు తెలుసుకొని పూజ చేసుకోండి. అఖండ దీపం పెట్టుకోండి. కొంతమంది మొదటి 3 రోజులు, మధ్యలో 3 రోజులు, లేదా చివరి 3 రోజులు చేస్తుంటారు. అలా కుదరదు అనుకున్న వాళ్ళు మీరు ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి. ముఖ్యంగా వచ్చేసి అలంకారాలు లలితాదేవి అలంకారం రోజు, లక్ష్మీదేవి అలంకారం రోజు తప్పనిసరిగా అందరూ పూజ చేసుకుంటారు. ముఖ్యంగా వచ్చేసి మూలా నక్షత్రం రోజు. ఈ మూలా నక్షత్రం అనేది పిల్లలకి విద్యని ప్రసాదించే అమ్మవారుగా, సరస్వతీదేవిగా అమ్మవారు కొలువై మనకి దర్శనం అనేది ఇస్తారు. అది చాలా ముఖ్యమండి మూలా నక్షత్రం రోజు. కాబట్టి ఆ నక్షత్రం రోజు మీరు పూజను చేసుకోవచ్చు. లేదా చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమికి చేసుకోవచ్చు. ఇలా మీరు ఎప్పుడు ఏ రోజు చేసినా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సాధ్యమైనంత వరకు ఈ చిన్న నియమాలు పాటిస్తూ పూజ చేసుకోండి. ఒకవేళ మీరు నాన్ వెజ్ అనేది తినడం చేయకూడదు కాబట్టి మీరు అటువంటివన్నీ కూడా పాటిస్తూ పూజని చేసుకోవచ్చు. ఒకవేళ తప్పదండి ఇంట్లో
వండాలి అని అంటే కనుక మీరే వండాలి, ఇంట్లో ఒప్పుకోరండి అటువంటివి అంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు తినకండి. వండిన తర్వాత తలస్నానం చేసి మళ్ళీ మీరు పూజ చేసుకోండి. ఆ స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్గా తుడిచాక ఏదైనా నైవేద్యాలు వండండి. ఇటువంటి నియమాలు అయితే పాటించండి. అయితే ప్రతిరోజు కూడా కలశాన్ని కనుక పూజిస్తాం కాబట్టి ఆ కలశం దగ్గర ఉన్న పూలు అవన్నీ కూడా మరుసటి రోజు తీసేస్తాం నిర్మాల్యం. అప్పుడు కూడా ఈ కలశాన్ని కదిలించడం కానీ అవి చేయకూడదండి. అక్కడే ఉంచాలి. ఉద్వాసం చెప్పే వరకు కూడా అమ్మవారిని అలానే ఉంచాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కూడా ఏదైనా క్లాత్తో ఆ చుట్టుపక్కల తుడుచుకోండి. చీపిరి తగలటం కానీ ఆ పీఠానికి చేయకూడదు. బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోవడం కానీ, బయటకు వెళ్ళొచ్చి స్నానం చేయకుండా కానీ, అటువంటప్పుడు అఖండ దీపంలో నూనెని పోయటం కానీ ఇటువంటివి ఏవి చేయకూడదండి. అమ్మవారికి నియమనిష్టలతో ఉంటూ చక్కగా మీరు పూజన చేసుకోండి. ఫలితం కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది. నివేదన చేసిన తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం సమర్పించండి. అయితే జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, గాజులు దక్షిణ సహితంగా పెడుతూ ఉంటాము. 2 పళ్ళు ఇవన్నీ. అలా ప్రతిరోజు కాకపోయినా మీరు ఏదో ఒక్కరోజు పెట్టుకొని ప్రతిరోజు మాత్రం నివేదన చేసిన తర్వాత 2 ఆకులు, వక్క, పండ్లు, తాంబూలం మాత్రం తప్పనిసరిగా అమ్మవారి ముందు పెట్టండి. ఆ తాంబూలం తర్వాత మీరు పూజ చేసుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. ప్రతిరోజు మంగళకరమైన వస్తువులతో పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే కుంకుమ పూజ చేయాలనుకుంటే ప్రత్యేకంగా ఒక ప్లేట్లో పెట్టుకొని ప్లేట్లో ప్రతిరోజు కూడా కుంకుమ పూజ దాంట్లోనే చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా నిమ్మకాయ పెట్టుకున్నా కూడా నిమ్మకాయ దగ్గర కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అయితే పూజ మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజుల తర్వాత నిమ్మకాయని తీసి ఎక్కడైనా డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువ నిమ్మకాయలు వాడితే కనుక పూజలో బైక్స్కి కట్టుకోవచ్చు. ఒక 3 నిమ్మకాయలు కట్టి ఇంటి సింహద్వారానికి కట్టుకోవచ్చు. వ్యాపార సంస్థలు ఎక్కడైతే షాప్స్ ఉంటాయో అటువంటి వాటిలో డబ్బులు పెట్టే చోట పెట్టుకోవచ్చండి ఆ నిమ్మకాయల్ని. ఈ దసరా నవరాత్రులు కూడా అమ్మవారిని సులువుగా పూజ చేసుకునే విధానం ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. అలాగే అఖండ దీపం కలశం పెట్టకుండా కూడా పూజను చేసుకోవచ్చు అని సందేహం రావచ్చు. చక్కగా చేసుకోవచ్చండి. అలాగే కలశము అఖండ దీపం 2 తప్పనిసరి అనుకోవచ్చు. అఖండ దీపం ఒక్కటే పెట్టి పూజ చేసుకోవచ్చు, లేదా అఖండ దీపం పెట్టకుండా కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు, లేదా 2 లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను 2 లేకుండా కూడా ఇంకొంచెం సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తూ వస్తాను. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎలా యూజ్ అయింది అనేది కింద కామెంట్లో తెలియచేయండి. లైక్ ఇవ్వండి. మీ లైక్ ఇవ్వటం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీ లైక్ అనేది కూడా నాకు ఎంతో వాల్యుబుల్. కాబట్టి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తానండి. ఎటువంటి సందేహాలను కింద కామెంట్లో తెలియచేయగలరని అనుకుంటున్నాను. మరి మరొక వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.